ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీ టాకీ వంటి సిగ్నల్ పరికరాలతో సహాయక సిబ్బంది సాగరంలోనికి వెళ్లింది. సొరంగంలో సుమారు 200 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. బురదతో పాటు నీళ్లు నిలిచి ఉండడంతో బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. సొరంగంలో విరిగిన భాగాలు, బురదను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. టన్నెల్లోని కార్మికులను సురక్షితంగా తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీ టాకీ వంటి సిగ్నల్ పరికరాలతో సహాయక సిబ్బంది సొరంలోకి వెళ్లింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గురుప్రసాద్ మరింత సమాచారం అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించి కూడా 8 మంది కార్మికులు ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో 3వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు కూడా ఆ కార్మికుల ఆచూకీ లభించలేని పరిస్థితి. ఇప్పటికే 9 రకాల బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు కూడా పలు బృందాలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా, నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. కానీ పెద్ద ఎత్తున కూడా ఏదైతే ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్ద మాత్రం తీవ్రత ఎక్కువ ఉందని చెప్పొచ్చు, ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. ఏదైతే మొన్న మనం చూసినాం, మంత్రి జూపాల్తో కలిసి అధికారులంతా కూడా లోపలికి వెళ్లారు. వాళ్ళంతా కూడా 13వ కిలోమీటర్ వరకు వెళ్లిన పరిస్థితి లోకో రైల్లో. కానీ నిన్న వెళ్లిన పరిస్థితి చూస్తే అది 11వ కిలోమీటర్ వరకు వచ్చి, అంటే పెద్ద ఎత్తున కూడా మట్టి దిబ్బలు, బురద కూడా 11వ కిలోమీటర్ వరకు వచ్చి చూస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జియోలాజికల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ని పిలుస్తున్నారో, అలాగే ఇంజనీర్స్ తో మాట్లాడుతున్నారు, అలాగే ఎల్ఎన్టీ కావచ్చు, అలాగే మెగా ఏదైతే ఉందో వాళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై కూడా ఈ రోజు కూడా ఆరా తీశారు అధికారులతో. ఏదైతే ప్రత్యామ్నాయంగా ఒకవేళ టన్నెల్ సరౌండింగ్ నుంచి ఏదైనా ఎగ్జిట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటే కూడా అలా సాధ్యాలు ఉంటుందో పరిశీలన చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికుల పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా బురద వచ్చి చేరింది, అలాగే ఊట కూడా ఉబ్బికి వస్తుంది. సో మొత్తంగా సిపిఎస్ అనేది కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే సహాయక చర్యలకు మాత్రం ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇంకా సహాయక బృందాలు మాత్రం ఇంకా ముమ్మరంగా లోపలికి వెళ్తున్న పరిస్థితి. అయితే ఏదైతే 11వ కిలోమీటర్ నుంచి 12వ కిలోమీటర్ వరకు మాత్రమే లోకో పైలట్ వెళ్తుందో అవతల వెళ్ళడానికి సాధ్యం కావడం అనేది ఇది కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎవరైతే సహాయక బృందాలు కూడా లోపలికి వెళ్తున్నారో 13వ కిలోమీటర్ వరకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ విద్యుత్ వైర్లు తెగిపోయి అంధకారం ఉంది, అలాగే ఆక్సిజన్ అందలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అందించేది అది కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. అలాగే టనెల్ బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా 10 మీటర్ల కిందికి కూరుకుపోయింది. సో పెద్ద టాస్క్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికీ అన్ని రంగాలకు సంబంధించి బృందాలన్నీ కూడా ఇప్పటికే చేరుకునే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ బృందాలు, అలాగే ఏదైతే రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇప్పటికి చేరుకున్నప్పటికీ కూడా ఇంకా ఆపరేషన్ మాత్రం జరుగుతుంది. ఇప్పటికైతే వాటర్ పంపింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. వాటర్ పంపింగ్ తగ్గిన తర్వాతనే లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే ఇంకా వాటర్ పంపింగ్ పెద్ద ఎత్తున 1000 లీటర్ల కొద్ది కూడా వాటర్ మాత్రం బయటికి తోడేస్తున్నారు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం 3 షిఫ్టులుగా పనిచేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కంటిన్యూగా ఇదే కొనసాగుతుంది. అయితే లోపలికి ఇంకా వెళ్ళాలంటే కొన్ని రోజులు టైం పట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఏదైతే ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు అక్కడ కూడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ఘటనపై కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే అన్ని విధాలుగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా మాత్రం ఎఫర్ట్స్ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ ఇరుక్కున్న 8 మంది కార్మికులు కూడా బయటికి తీసుకురావాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మాత్రం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే రోజు రోజుకు మాత్రం ఏదైతే సహకరించాలో పూర్తిగా లోపలికి ఏదైతే మట్టి దిబ్బలు కావచ్చు, అలాగే సిమెంట్ ఫలకాలన్నీ కూలిపోయాయి. అలాగే టనెల్ బోరింగ్ మిషన్ కూడా టన్నుల కొద్ది బరువు ఉంటుంది, అంతా కూడా 10 మీటర్ల మేర కూరుకుపోయింది. కాబట్టి వాటన్నిటిని తొలగించాలని కూడా చాలా సమయం పడుతుంది. అలాగే
వచ్చి చేరుతుంది. పూర్తిగా వాటర్ అంతా కూడా వచ్చి చేరుతున్న మొత్తంలో దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా వాటర్ అంతా కూడా ఉంది. కాబట్టి వాటర్ అంతా తొలగించాలని సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఆ 8 మంది కార్మికులను మాత్రం సేఫ్ గా తీసుకురావాలనే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే ఆ 8 మంది కార్మికులు ఇరుక్కున్నారో వారి నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడైతే సహాయక బృందాలకు సంబంధించిన వారంతా కూడా అక్కడికి అయితే కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు కూడా కన్వేయర్ బెల్ట్ లూజ్ అవుతుంది. ఎందుకంటే 3 షిఫ్ట్లు కంటిన్యూగా పనిచేయడం వల్ల కూడా అది కూడా ఎప్పుడు ఊడిపోతుందనే ప్రమాదం అయితే ఉంది. సో దాన్ని కూడా అతి జాగ్రత్తగా పనిచేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళని 8 మంది కార్మికులు మాత్రం ఏ విధంగా అయినా సరే బయటికి తీసుకురావాలనే కాన్సెప్ట్ తో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు 24 అవర్స్ కూడా ఈ ఆపరేషన్ అయితే కంటిన్యూ అయితే 3 రోజులు జరిగిపోయింది. కాకపోతే ఏంటంటే తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది, తగ్గడం లేదు. సో అదైతే ఊట ఉబ్బికి వస్తుంది, అలాగే బురదమయం అయిపోయింది, అలాగే మట్టి దిబ్బలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే సొరంగ మార్గం అంతా కూడా పూర్తిగా మాత్రం పైన ఏదైతే ఆ గుట్ట ఉంటుంది కాబట్టి ఆ గుట్ట నుంచి పూర్తిగా పైపెచ్చి ఊడిపోయింది కాబట్టి అక్కడ నుంచి మాత్రమే వాటర్ వస్తుంది అనుకోవడంలో జియోలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ దానికి సంబంధించిన ఏదైతే ఆ వాటర్ ను కూడా వాళ్ళైతే ల్యాబ్ టెస్ట్ కు పంపించారు. సో అదంతా కూడా ఆ రిజల్ట్ రావాలని కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరింత రెస్క్యూ అయితే అవసరం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మనం ఉత్తరాఖండ్ లో చూసాం, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఉత్తరాఖండ్ సంబంధించిన రెస్క్యూలో పాల్గొన్నారు వాళ్ళు 12 మందిని కూడా ఇప్పటికే రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని కూడా వాడుకుంటున్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.